కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నజరేతు జాయ్ఫుల్ గాస్పల్ అనగా చిగురుస్తున్న వంటి వేరు. మొదటి దినము మమ్మల్ని చెన్నూరు ప్రాంతంలో చిగురింపచేశాడు. రెండవ దినము మరలా జూలై మాసంలో 28వ తేదీన కృష్ణాపట్నం పోర్టులో ఈ ప్రాంత ప్రజలకు వర్తమానం అందించడానికి చిగురిస్తున్నటువంటి ఏషియా మొద్దు వలెనే మమ్మల్ని చిగురింపచేస్తున్నాడు. హల్లెలూయా. నీ జీవితము చిగురిస్తుందా లేదా? నీ చేతి పనులు చిగురిస్తుందా లేదా? నీ ఆరోగ్య విషయంలో చిగురిస్తుందా లేదా అని ఈ రాత్రికాల సమయంలో నీవు అడగాలి. ఆయనకు నువ్వు మొరపెట్టాలి. దేవుని వైపు నువ్వు తిరగాలి. మనుషుల వైపులో తిరుగుట వలన నీకు వ్యర్థమే గాని ఆయన వైపు నువ్వు ఎప్పుడు తిరుగుతావో, మోకరిస్తావో, ఆకాశం వైపు 2 చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన నీ ఎదుట నిలిచి నిన్ను చిగురింప చేయగలిగిన సమర్థము కలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈ రాత్రికాల సమయంలో గృహలో ఉన్నవారైనా, ప్రయాణంలో నడుస్తున్న వారైనా, ఈ త్రోవలో ఉన్నవారైనా, ఈ ప్రాంత ప్రజలైనా దేనిని కొరకు చింతపడుతున్నారు, దేని కొరకు దిగులు పడుతున్నారు. నేను ఈ ప్రాంతమునకు వచ్చి ఉన్నాను, మిమ్మలను విచారమును కొట్టివేచి మీ ఎదుట నేను ఉన్నాను గనుక మీకు సంతోషమును కలుగ చేయబోతున్నా. సంతోషము కలుగ చేయబోతున్న దేవునికి మనము ఏమి ఇవ్వబోతున్నాం? ఈ రాత్రికాల సమయంలో ఏమి ఇవ్వబోతున్నా? నీ హృదయాన్ని ఇవ్వబోతున్నావా? నీ శరీర ఆశలు ఇవ్వబోతున్నావా? లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి పరలోకములో ఉన్న వాటిని వెతుకుతున్నావా? భూమి మీద ఉన్న వాటి వరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఆయన ఈ రాత్రికాల సమయంలో అయ్యా, నీవు దిగి వస్తున్న దేవుడు. మొదటి దినము మాతో మాట్లాడావు, పాపులను రక్షించుటకి నీ దిగి వచ్చావన్నావు. ఈ దినమునైనా ప్రభువా నీ విచారమును కొట్టివేసి నేను ఆనందమును కలుగ చేస్తున్నావన్నావు. అయ్యా, ఎవరినైనా ఆనందములో లేరు వారికి రాత్రికాల సమయంలో ఆనందమును సమాధానమును కలుగ చేయనుగాక. అయ్యా, నీకు స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మేమందరము నీ ఎదుట నిలిచి ఉండి నీ సన్నిధానములోనే ఉంటున్నాం. ఆత్మను పొందుకోవాలి, భాషలు మాట్లాడాలి, సంగము వర్ధిల్లాలి. నాయన ఈ ప్రాంత ప్రజల నాయన నీ వైపు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనము. ఇంతవరకు నాయన ప్రభువా నీ బిడ్డల పాటలు పాడి నీ నామాన్ని కనపరచు. ప్రాముఖ్యమైన సమయంలో నీకు వచ్చిన ఆత్మను నాయన ప్రభ తొట్టిల్ల పోకుండా నాయన నిలిచి ఉన్న స్థలములోనే నీ ఆత్మను మేము పొందుకున్నట్లుగా, శక్తిని బలమును నాయన ప్రభ నీ ఆత్మ చేత నాయన నింపబడినట్లుగా నాయన ప్రభు వాక్యమై జీవమైన మార్గమైన దేవుడు నీవే గనుక నీ మార్గములోనే మేము నిలిచి ఉండాలి, మీ జీవములోనే నిలిచి ఉండాలి. ఆనాడు నాయన ఆదామునైనా ప్రభా ఏదో వనములో నీ దిగి వచ్చిన దేవుడు గనుక ఈ దినమునైనా కృష్ణపట్నం పోర్చులనైనా ఈ ప్రాంత ప్రజల కొరకు దిగి వచ్చి ఉన్నావు. దిగి వచ్చిన దేవుడు, ఈ ప్రజల విచారమును కొట్టి వచ్చిన దేవుడు, వారికి నాయన సంతోషం కలుగ చేసిన దేవుడు, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ చింత ప్రకారమే ఇక్కడ జరుగుతుంది కనుక నన్ను నమ్మి విశ్వాసమును పొందినైనా అనేకమైన విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నామంటే నాయన ప్రభా నీ దైవదాసులైన ప్రభు ఇక్కడ ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. స్తోత్రములు తండ్రి ప్రభువా నీకు వందనాలు. యేసయ్య నీతో జీవించగాలే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారెనులే.
చప్పట్లు కొడుతూ Glory! Glory! Amen! Hallelujah! సుగుణాల సంతంగుడా సుగిరానాల కారసుడా జీవింతులు నిత్యం నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతులు నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. Glory! Hallelujah! Praise! యేసయ్య నిన్ను వెన్నంతరాని ఆశల మార్గము కనిపించని. యేసయ్య నిన్ను వెన్నంతరాని ఆశల మార్గము కనిపించని. నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతులు నిత్యము నీ నీడలు ఆస్వాదింతులు నీ మాటల మకరందము జీవింతులు నిత్యము నీ నీడలు ఆస్వాదింతులు నీ మాటల మకరందము. ఆయన నీడలో నువ్వు దాచబడి ఉన్నావా? ఆయన ఆత్మలో నిలిచి ఉన్నప్పుడు ఆయన నీడలో నువ్వు దాచబడతావు. ఆయన సుగుణాలు నీలో ఉన్నాయా? క్రైస్తవుని ఉన్నప్పుడు క్రీస్తు పోలికలో నడుచుకుంటున్నావా? దేవుడి పిల్లలారా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతులు నిత్యము నీ నీడలు ఆస్వాదింతులు నీ మాటల మకరందము జీవింతులు నిత్యము నీ నీడలు ఆస్వాదింతులు నీ మాటల మకరందము.
భాషలో మాట్లాడుతూ ఆత్మను పొందుకోవాలి. ఆయన ఈ మధ్యలోనే సంచరిస్తున్నారు. నీవు యేసుతో జీవించగలిగితే నీ బ్రతుకు మార్చబడదని రాత్రి ఆయన సన్నిధానంలో ఉన్నాడు కనుక నీవు ఆయన సన్నిధానంలో నిలబడుతున్నాక నీ గుడారంలో ఆయన రావాలి. నీ హృదయం ఎలా దేవుని వైపు చూసే విధంగా లోకం వైపుగా ఆయన పరలోక రాజ్యంలోని దిగి వచ్చింది కొరకు విచారమును పెట్టి వేసిన దేవుడు ఆయన. నీకు ఆనందమును కలిగి చేసిన దేవుడు ఆయన. ఆయన శిలువలో పడిన శ్రమలు నీకు ఉనికేదాని. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిలో ప్రతి ఒక్క ఆయన జీవమును మన నాసికరంధ్రంలో ఊదాడు కనుకనే మనము దేవుడి వైపు నిలిచి ఉండాలి. నా స్వరము ఎంతవరకు వినబడుతుందో, ఈ ధ్వని ఎంతవరకు వినబడుతుందో నాయన, తూర్పు పడమ నాయన, ప్రభ దక్షిణ నాయన, ఉత్తరమ నాయన, వినబడుతున్న ధ్వని నాయన, ఎవరు ఉన్నారు నీ స్వరమని వింటున్నారు వాళ్ళ హృదయాలు ఈ రాత్రికాల సమయంలోనే నా కదిలించబడిన కాక నీ వాక్యమని వింటున్నాయన వారి హృదయంలో పదుల పరిస్థితి కాక ప్రభువా. ఎవరు ఎంతమంది ఉంటున్నారు లోకం వైపు చూస్తున్నారు, నీ వైపునైనా ప్రభా మీరు కల్వరిలో నాయన ప్రభ కాచిన రక్తము విలువైనది కనుక మమ్మల్ని మీరు విలువైన రక్తముతో కొన్నారు కనుక నాయన ఈ దినము నాయన ప్రభ నీ చిత్తములు ఉన్న వారే ఇక్కడ ఉంటున్నారు. ఎవరు నాయన తప్పిపోకుండా వాక్యముల నుండికి వెలుపులు వెళ్లకుండా నాయన ఈ ప్రాంగణం చుట్టూ నీ రక్తము కోతగా ఉంచును కాక ప్రభువా. నాయన వాక్యము గుర్తుతూ ఉండగానే నీ దాసుని బలపరచండి. నీ దాసుని నాయన కొలత లేని ఆత్మతో మీరు నింపుడుగా ఇక్కడ ఉన్న బిడ్డలైన ఏ సమస్య కొరకు ఇక్కడ వచ్చి ఉన్నారు, ఏ ఆర్థిక విషయంలో వచ్చి ఉన్నారు, ఏ అనారోగ్యంతో వచ్చి ఉన్నారు, ఏ ఇబ్బందులు కొలది ఇక్కడ వచ్చి ఉన్నారు, నీవు వారితో సూటిగా మాట్లాడను కాక దేవా దేవానికి స్తోత్రం, ఓ దేవా దేవానికి స్తోత్రం. నీవు మాతోనే ఉన్నావయ్యా, మాకు భయమేలా నా యేసయ్యా. ఆయన మనకు ఉన్నప్పుడు ఏ భయము ఉండదు. ఆయన మన పక్షం నిలిచి ఉన్నప్పుడు ఏ తెగులను మనకు అంటదు. ఈ రాత్రికాల సమయంలో మాతోనూ నీతోనూ సంఘముతోనూ ఈ ప్రాంత ప్రజలతోనూ అనేకమైన వారితో మాట్లాడవచ్చు. నీవు పోరాడుతున్నటువంటి పోరాటం దేవునితో కాదు, ఈ భూమి మీద వంటి మనుషులతో, అంధకార శక్తులతో, చీకటి శక్తులతో, నీకు తెలుసు ఎవరితోనూ పోరాడుతున్నాను. ఈ పోరాటంలో జయించిన వారికి నేను సింహాసనం ఇస్తానన్నాడు. ఆ సింహాసనము మన కొరకు అక్కడ వేచి ఉన్నది. ఆ పరలోక రాజ్యములో మన కొరకు వేచి ఉన్నది. ఆ రాజ్యములో మనం వెళ్ళాలి అంటే మనం ఇక్కడ ఆరాధిస్తున్నటువంటి దేవుడు సజీవుడైన దేవుడు కనుక మనమందరం ఎత్తబడుదుముగాక. మనమందరం ఇక్కడ నుండి పరలోక రాజ్యములో చేర్చబడుదుముగాక. పరలోక రాజ్యములో ఆయన సింహాసనంలో మనం కూర్చుందుముగాక. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఒక నూతనమైన వర్తమానమని విని సజీవుడైన దేవుడే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. వాళ్ళ హృదయాలు కదిలించబడాలి. అనారోగ్యంతో ఉన్నవారు ఈ రాత్రికాల సమయంలో విత్తుతున్న వాక్యము ద్వారానే వారికి స్వస్థత కలుగునుగాక. వాక్యములో నుండి నిలబడుతున్నటువంటి దాసుడు
సూటిగా సంఘముతోనూ ప్రాంత ప్రజలతోనూ ఇక్కడ ఉన్నటువంటి నివాసముతో ప్రతి బిడలతోనూ అనేకమైన వారితో మాట్లాడి ఒక నూతనమైన కోణములో ఈ రాత్రికాల సమయంలో మూడు వారి జీవితమును నాయన ప్రభా చిగిరింప చేయండి నాయనా. మీ కృప కలుగునుగా ఈ రాత్రికాల సమయంలో నాయనా, ఈ చల్లటి వాతావరణంలో నాయనా నీ మగిమైకుడు దిగివచ్చునుగాక, నీ మగిమైకుడు కుమ్మరించునుగాక, నీ మగిమతో నాయన ప్రభా నింపునుగాక, వాక్యము నాయన ప్రభా చేతుగా మాట్లాడునుగాక. అయ్యా, మేము అల్పులమయ్యా, మేము నిలబడుతున్న వంటి మా ప్రభువా శరీరధారిగానే ఉంటున్నామే కానీ ఆత్మీయతలో ఉన్నామా లేదా అని మాకు ఇంకా మీరు తెలియపరచండి. నీ దాసుడు నాయనా ప్రభా ఉదయం నుంచి బలహీనతలో ఉన్నప్పుడు నీ వైపు రెండు చేతులెత్తి నాయన ప్రార్థిస్తుండగా నీవు మాట్లాడిన మొదటి మాట అయినా, నేనుండగా నీకు భయం ఏమిటి, నేను బలపరచువాడను, నీవు నా తట్టు తిరుగుతూ ఉండగా నేను నీ వైపు నిలిచి ఉన్నానన్నా ప్రభు. ఆ రీతిగా నాయనా ప్రభు నైనా ఏదో వనములో ఆదాము చేసినట్లు కాకుండా ఈ సంఘములోనైనా ప్రభు మేము వర్తమానంలో మీరే మాట్లాడారు. ఆత్మదేవుడా మమ్మల్ని బలపరచు. ఇక్కడున్న ప్రతి బిడలనైనా ప్రభు తేటగానైనా మీరు మాట్లాడారు. వృద్ధాప్యములో ఉన్నవారైనా యవనస్తులైనా ప్రభువా, స్త్రీలైనా ప్రభా, సంఘమైనా ప్రభా, ప్రాంత ప్రజలైనా ప్రభా మరలా మీరు గుర్తు చేస్తున్నారు అయ్యా. వీరికి కావాల్సిన ఒక నూతనమైన వర్తమానం మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా, మా కన్నీరు నాయన ప్రభా కారుస్తూ ఉండగా నాయన ప్రభువా, మా కన్నీళ్ళనైనా ప్రభా బొట్టునైనా ప్రభా మీరు బిందులో చేర్చుకుంటున్నారయ్యా. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము మనుషుల వైపు చూసి మేము ప్రార్థన చేయటం లేదు, లోకము వైపు చూసి మేము ప్రార్థన చేయటం లేదు. సంఘములో మేము మోకరిస్తున్నప్పుడు ప్రతి దినమునైనా ప్రభా నిత్యత్వంలో మేము ఉండాలని ప్రభా ప్రయాసపడుచు భారము మోస్తూ సమస్త జనులారా నా ఒట్టుకు రండి, మీకు నేను ఆనందమును సమాధానమును కలుగ చేస్తారన్న దేవుడు ఆయన ఈ రాత్రికాల సమయంలో తన దాసుడితో దీన దాసుడితో మాట్లాడబోచుండగా చిగురుస్తున్నట్టు వేరు నరుకుతూ ఉండగా యెషయాను చిగురుస్తూనే ఉన్నాడు. ఆ రీతిగా కడవరి దినము వరకు యేసు క్రీస్తు దిగి వస్తున్నంత వరకు మేము నలు దిశలుగా సువార్తను ప్రకటించి అనేకమైన వారికి మాదిరికరగా మేము ఉండడానికి దేవుడు ఈ దినము మాతో మాట్లాడబోతున్నందుకై దేవాది దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయ్యా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మదేవుడా, మమ్మల్ని మీరు ముట్టినందుకై నీకు స్తోత్రములు. మా మధ్యలో మీరు సంచరించినందుకై నీకు స్తోత్రములు. నీ దాసుని మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రములు. నన్ను మీరు బలపరిచినందుకై నీకు స్తోత్రములు తండ్రి. నాయన వింటున్నటువంటి ప్రతి మాట మీరే మాట్లాడనుగాక. నీ దాసుని కావలసిన వర్తమానం ప్రాంత ప్రజలకు మీరే మాట్లాడండి. మీరు బలపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.